జై శ్రీదత్త, జయ గురుదత్త. తెల్ల తేలు. ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించటంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్ళు హాని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపటానికి ప్రయత్నించేవారు. కానీ ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమీ అనుకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమీ చెయ్యవు అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్ళు బయటకు రావటం చూశారు. అవి కనపడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు, చంపటం ఆపండి, ఇక ముందు అమాయక ప్రాణాలను చంపొద్దు, ముందు ఏం జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలో నుంచి ఇంకా చాలా తేళ్ళు బయటకు వచ్చి మళ్ళీ లోపలకు వెళ్ళాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చొని బయటకు వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చి చూస్తే చచ్చిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్ళు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్ళాయేమో అన్నారు. కానీ ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్ల తేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవినిని మణి సహాయంతో చచ్చిన వాటిని బతికించి తీసుకువెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యం అది. తన ప్రజలను రక్షించుకోగలిగిన వాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. అది చూసి పిల్లలు విలువిల్లాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకొని ప్రేమతో నిమురుతూ, అరే బాలా, నీకు ఏమయ్యింది? లేచి గూటిలోకి వెళ్ళు ఇలా అని ఆ మృత పక్షిని పైకి ఎగరవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగా ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరిచి మళ్ళీ ఆటలలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని అన్నారు. కానీ పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. బాల్య లీలలలో పిల్లలు దర్బారు, రాతి దేవుళ్ళు మనం తెలుసుకుందాం. ప్రభువుతో ఆడటం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటలలో వైవిధ్యం ఉండేది. రోజు ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లల దేవుడు అంటే అడవిలోని పెద్ద రాళ్ళు, మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ అర్చన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామాగ్రి అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, హారతి అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచేవారు. ఒకసారి పూజలో ఎవరైనా మొక్కుకున్న సామాగ్రి ఉండేది. ప్రభువుని చాలా చిన్నప్పటి నుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ మొక్కు తీరగానే ప్రభువుని వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకే వచ్చి మొక్కు తీర్చుకునేవారు. ఇలా ఆట ఆడుకునే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు ప్రాణులకు జంగిల్మే మంగల్, అడవిలో ఆనందోత్సవం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు
ప్రభువు సమాధి తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రభు బంధనము. ప్రభువు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యం వయసుతో పాటు అనుభవంలోకి రాసాగింది. పిల్లల ఆటలలో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడు మూతల ఆటలో దాక్కొని ఆడే ఆటలో ప్రభువు దాక్కొని 2-3 రోజుల వరకు కనిపించేవారు కాదు. అందరూ పిల్లలు కలిసి ప్రభువుని చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి తలపాగా ముడివేసి అలాగే ఉండేది. ప్రభువు మాత్రం అదృశ్యమై మళ్ళా కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభువు అలాగే చేసేవారు. ప్రభువుని బంధించేవారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు. అడవిలోని పశుపక్షాదులు కిమికీటకాదులు హాని కలిగించకూడదని ప్రభువు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లలలాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేదే కానీ కొంతమంది పిల్లలు వినక అల్లరి చేసేవారు. వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభువు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూర్చొని మేపటానికి తీసుకువెళ్ళే అల్లరి పిల్లవాణ్ణి శిక్షించిన విధానం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న ఆ పిల్లవాణ్ణి చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించినా వినకపోతే చివరికి ఇప్పుడు గేదె మీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది, నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయటానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాడిని చూసి జాలి వేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలేయ్ అనగానే పిల్లవాడి చేతులు ఊడి వచ్చాయి. మిగతా పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు.